నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పార్టీ నాయకులు మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీ బలరాం నాయక్ను కలిసి విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు అభివృద్దిపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ఎంపీ అయినా నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాలకు లింక్ రోడ్లు వేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు అభివృద్ది చేయాలని కోరారు. మైబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ బలరాం నాయక్ గారిని కలవడం కోసం వచ్చాం. బలరాం నాయక్ గారు మైబాద్కి కాకుండా ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాగమైనటువంటి ఇల్లెత్తు, కేతుపల్లి, గుండాల వీటికి కూడా ఆయన వచ్చి కాబట్టి ఆయనకి కొన్ని ప్రజా సమస్యల్ని, ప్రజలకు సంబంధించిన పనుల్ని రిప్రజెంట్ చేద్దాం వచ్చాం. అట్లే ఇటు గంగారం ఇదంతా కూడా మైబాదు కాన్స్టిట్యున్సీలోనే ఉంటాయి. గంగారం మండలంలోని పొడిసెలపేట, పందెం ఈ గ్రామాల నుంచి కూడా అక్కడ ప్రజలు సిసి రోడ్స్, ఇందిరమ్మ ఇండ్లు అడిగి ఉన్నారు. వీటన్నిటినీ తన దృష్టికి తీసుకెళ్లి ఆయన కూడా కోటా ఉంటుంది, ఇందిరమ్మ ఇండ్ల కోటా ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎట్లాగా ఇచ్చేటట్టు కనపడతారు. అందుకనే ఎమ్మెల్యేలు ఇచ్చేటట్లేరు, దొరికేటట్లేరు. ఈ కారణంగా ఎంపీ గారి దగ్గర నుంచి ఏమన్నా లాభం జరుగుతుందేమో అని చెప్పి వాటికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కాగితాలని పట్టుకొని వచ్చాం. కూర్చున్నాడు. అందుకోసం ఆయన్ని వచ్చినాక ఆయనకి కాగితాలు ఇచ్చి సాయం చేయమని చెప్పి కోరదామని వచ్చాము. ఇందిరమ్మ స్కీమ్ లో ఇల్లు, అట్లే కొన్ని సిసి రోడ్స్, అట్లే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న కుంటల్ని పెద్దగా చేయాలనేటువంటి వాటిని రిపేర్ చేయాలని